మడుగులో పడితే అది ఈత కొట్టచ్చు, కానీ స్లాబ్ మీద పడితే దెబ్బతింటాం. ఈవేళ అదే జరిగింది. పురంధేశ్వరి గారి మాటల్లోనే ఎన్టీఆర్ కుమార్తె నేను అంటున్న ఆవిడ విచిత్రంగా తెలుగుదేశంలో లేరు. ఎలా చూడాలండి దీన్ని? పురంధరేశ్వరి గారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అని ఒక పుస్తకం రాశారు. దాంట్లో చాలా విషయాలు రాశాడు. అవన్నీ నమ్మాలా వద్దా చెప్పమ్మా, ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం సూటిగా. నమ్మక్కర్లేదు, మా ఆయన ఇలా అబద్ధాలు అక్కర్లేని ఉక్రోషంగా రాస్తూ ఉంటాడు అని చెప్తే అది నమ్ముతాం. ఆవిడ చెప్పింది అయితే లేదు, మా ఆయన రాసింది అన్ని నిజమే అని అంటే ఈవేళ నువ్వు సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నావు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. దాని ఎడిటోరియల్ బోర్డులో ఈవిడ కూడా ఒక మెంబరు. కేంద్రం దగ్గర పోట్లాడి పోలవరం మీరు కడితే నాకేం వస్తుంది, మీకేం కావాలంటే అన్నీ నేను తాకట్టు పెట్టేస్తాను, నాకు పోలవరం ఇవ్వండి అని చంద్రబాబు తీసుకున్నాడు అని పురంధరేశ్వరి గారు అన్నారు. సో వన్ మ్యాన్ షోగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల్లో రాజమండ్రిలో కూడా అదే జరగబోతోంది. 25కి 25 స్థానాలు, 175కి 175 స్థానాలు అంటూ